మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈవిడ తెలంగాణ జాగృతి పేరుతో కొంత 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 అయితే ఆమె ఆమె అంటే కొంతమందిని అయితే సమీకరించుకోగలిగింది, కొంత క్యాడర్ అయితే కూడగట్టుకోగలిగింది. కానీ అది 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 బాగా నాకు ఉపయోగపడుతుందనే ఒక అపోహలో ఉందేమో నేను అనుకుంటున్నాను. లేదు ఒకటన్నా, ఈ రోజు గతంలో పార్టీలు పెట్టిన లక్ష్మీభరత్ గారు పెట్టిన, హరకృష్ణ గారు పెట్టిన, చిరంజీవి తర్వాత శ్రీనివాసులు రెడ్డి 88 లో ఎన్టీ రామారావు గారితో డిఫర్ అయ్యి రాష్ట్రం అంతా తిరిగిన 20,000, 30,000, 40,000 జనం వచ్చిండ్రు. ఒక 250, 300 సభలు. ఇవాళ చంద్రమోహన్ రెడ్డి గారు బతుకున్నాడు, ఆయన కుమారుడు బతుకున్నాడు, ఆయన మేనలుడు ఆయన ఎంబడి ఉంటుండే అప్పుడు. ఇలా గంగాధర్ గారు అని ఎమ్మెల్సీ బతుకున్నాడు. చివరకు 2 సీట్లకే రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో అమ్ముడు పోయాడు. రాష్ట్రం అంతా తిరిగి ఎక్కడ పడితే అక్కడ డయాస్లైజ్ మీటింగ్ పెట్టిండు. సీనన్న సేన మనం తెలుగుదేశం లెక్క క్లిక్ అవుతాం. ఒక దగ్గర చూసి ఒక దగ్గర జనం వచ్చారు. అట్లే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా జన్మ వచ్చాడు. మీరు చూసిన క్యాంపెయిన్ చేస్తే రిజల్ట్ రాలే. అట్లే మీకు కమలా హాసన్ గారు పార్టీ పెట్టింది చూసిండు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఆయన స్వయంగా ఓడిపోయి ఒకటే సీట్ గెలిచిండు. అట్లే దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టిండు. అట్లే నరేంద్ర గారు పెట్టిండు. అట్లే విజయశాంతి గారు పెట్టిండు. అక్కడ ప్రణబ్ ముఖర్జీ గారు పెట్టిండు. నారాయణ దత్ తివారీ గారు పెట్టిండు. శివాజీ గణేశన్ పెట్టిండు. రాజ్ కుమార్ గారు పెట్టాలని ప్రయత్నం చేసి బ్యాక్ అయ్యాడు. రజనీకాంత్ గారు అనౌన్స్ చేసి బ్యాక్ అయ్యాడు. దాసన్ నారాయణ బ్యాక్ అయ్యాడు. అంటే రాజకీయంగా సినీ గ్లామరు బ్యాక్గ్రౌండ్ ఉండి పాపులారిటీ ఉండి ఇంతమంది పెట్టి కూడా ఎక్కడ సక్సెస్ అయ్యలేదు. ఓన్లీ డిఎంకే తరఫున ఎంజీఆర్ అన్నా డిఎంకే అని పెట్టి 3 సార్లు వరుసగా చీఫ్ మినిస్టర్ అప్పుడు చనిపోయాడు. మన ఎన్టీఆర్ గారు అంతే. చిరంజీవి గారు మా అంటే 18 సీట్లు సంపాదించారు. తెలంగాణలో 2 సీట్లు. తను ఓడిపోయింది కదా సార్. కుటుంబం అంతా జరిగింది. 10 మంది యాక్టర్లు మొత్తం 100 కోట్లు ఖర్చు పెట్టింది కదా స్పెషల్ ఫ్లైట్. సో పార్టీ అనేది అంత కాదు. ఈమె మీద ఏదైతుందో లిక్కర్ అయిన తర్వాత ఏదైతుందో ఇమేజ్ కంప్లీట్ అవుట్. కానీ ఆమెకు ఉండే డబ్బులు ఇప్పుడు ఉండే కొంతమంది కార్యకర్తలు సార్ ఏ మీటింగ్ అయినా సార్ అది కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఎవరైనా కానీ డబ్బులు పెట్టాలి, వెహికల్ ఎక్కియాలి, బిర్యానీ పొట్లం, మందు పొట్లం. కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి, ఒక టెంపో చేయడానికి ఎంత డబ్బులు ఇచ్చినా కూడా కొంత ఫైర్ కావాలి. ఈమె ఒక కేసీఆర్ కూతురుగా జనాలు ఏదైతుందో కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ రాని మనం జనం ఏదైతుందో పోవడానికి వినడానికి కూడా వస్తారు. బట్ ప్రజల్లో కొంత మీటింగ్ చల్లం చేయగలుగుతుంది. కానీ అల్టిమేట్ రిజల్ట్ రాదు. ఆమె బీజేపీ పార్టీలో పోయే అవకాశమే లేదు. కాంగ్రెస్కి వెళ్తుంది పని. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఎవరినైనా జీర్ణించుకునే శక్తి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇందిరాగాంధీ మీద పోటీ చేసిన జయపాల్ రెడ్డి గారిని తీసుకొచ్చి సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ హయాంలే సోనియా గాంధీ గారు 99 తీసుకొచ్చి లోక్సభ ఇచ్చి స్పోక్స్మెన్ చేసి యూపీఏ ప్రభుత్వంలో 10 ఏళ్ళు మంత్రి. వీరేంద్ర పాటిల్ ఆమె మీద పోటీ చేసిన వీరేంద్ర పాటిల్ గారిని చీఫ్ మినిస్టర్ చేసిండు రాజీవ్ గాంధీ 89లో చిక్మంగళూరు 78 నవంబర్లో. తో కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ దూషణపురం చేసిన ఇబ్రాహిం హోమ్ మినిస్టర్ అయ్యాడు. అంటే ఆ లాంగ్వేజ్ మనం వినలేదు. సలావుద్దీన్ ఓవైసీ గారు ఒక రంజాబీ కేసు అయితే అసద్ అక్బర్ వాళ్ళ ఫాదర్ యాజ్ ఎమ్మెల్యేగా ఉండి 78లో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ రికార్డులకి వెళ్ళి తీసేయాలి. అది ఈ రోజు రికార్డులో ఉంది. ఒక రంజాబీ ఇష్యూ అయితే రంజాబీతో ఈక్వల్ గా పోల్చిండి ఇందిరాగాంధీని. అటువంటిది వితిన్ 4 monthsలోనే బై ఎలక్షన్ వస్తాయి. 79 జనవరి హాషం రిజైన్ చేసింది. శివశంకర్ గారు, పి శివశంకర్ గారు, అక్కడ వెంకటస్వామి గారు రిజైన్ చేస్తే నంది ఎల్లయ్య వాళ్ళిద్దరు ఇక్కడ మంత్రులు అయ్యారు. 78 మార్చి, జూన్లో రిజైన్ చేస్తే 79 జనవరిలో బై ఎలక్షన్ వచ్చింది. ఇద్దరు కలిసి ఎంఐఎం సపోర్ట్ చేసింది. అతి కష్టం మీద శివశంకర్ గారు 30,000 తోటి ఆయన ఇంటికి పోయింది, దారుసలాం పోయింది, కలిసి హైదరాబాద్ లో మీటింగ్ విత్ ఇన్ 3 months. రోసయ్య గారు కౌన్సిల్లో కాంగ్రెస్ లీడర్ గా ఉండి ఈ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వము, శవాల మీద అంటే పెళ్ళైన తర్వాత పుస్తే ఆ పసుపు తాడుగా ఉండే తెగడెంపు చేసుకున్నదని పోల్చిన బాటం శ్రీరామ్మూర్తి గారిని, తర్వాత రోసయ్య గారిని ఇమీడియట్ చెన్నారెడ్డి గారు చేసుకొని చేబ్రోలమయ్య గారికి ఇద్దరికి మంత్రులు ఇవ్వడం జరిగింది. కౌన్సిల్ అర్జెంట్ అయినా నేను ప్రజల్లో పోతాను. తో కాంగ్రెస్ లో ఎవరినైనా జీర్ణించుకుంటారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.